హలో అండి. నిన్నైతే ఇంక బండి బాగా చూపించుకోవాలి, ఈ బండి చూపించుకుంటానంటే సరే అని కొయిలుగూడెం వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి అక్కడే కదా చెల్లాలు ఉండేదని చెల్లాలి ఇంటికి అయితే వెళ్ళాము. వెళ్తే అక్కడ ఇంటి పక్క వాళ్ళు అయితే గోరింతాకు కోసుకున్నామని కొంచెం గోరింతాకు అయితే పెట్టారు. అదైతే అక్కడే రుబ్బేసుకున్నారనమాట. చెల్లాలి ఇంటి దగ్గర చింతలు అయితే అక్కడే పెట్టేసుకుంది. ఇంకా ఆషాఢం వచ్చిందంటే అందరికీ గోరింతాకు అదో సరదా కదండి. కొత్త పెళ్లి కూతుళ్ళకి మనకి ఎవరికైనా ఆషాఢంలో గోరింతాకు పెట్టుకోవాలని ఖచ్చితంగా గోరింతాకు అయితే పెట్టుకుంటాము. ఇంకా వేసవకాలం అంతా మనం ఉడుకుగా ఉంటాం కదా. తీరా ఇంకా తర్వాత వర్షాకాలం ఆషాఢం వచ్చేటడికి వర్షాకాలం మొదలవుతుంది. ఇంకా వర్షాలు పడి ఇంకా బాడీ కూలు వేడి రెండు తట్టుకోలేక మనకి కొంచెం అనారోగ్యం అయితే వస్తుంది కదా. అలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి అయితే మనం ఇంక ఇలాగా గోరింతాకు అయితే రుబ్బుకోవాలి. గోరింతాకు బాగా పండాలంటే కొంచెం పెరుగు చింతపండు వేసుకొని రుబ్బుకుంటే సరిపోతుంది. ఇంకా అలా అయితే మా చెల్లి అయితే మిక్సీ పడుతుంది అనమాట. గోరింతాకుని మిక్సీలో పడితే ఇంకా బాగా పండిద్ది అనమాట. రోట్లో రుబ్బిన దానికన్నాను ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఇంకా కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే పోతాయి అనమాట. ఇంకా వాతం చేసి ఉంటుంది కదా, మనం ఏమన్నా కొన్ని పనులు చేస్తూ ఉంటే చేతులు కాళ్ళు ఇలాగా లాగుతూ ఉంటాయి అనమాట. తర్వాత పని అయిపోయాక అలాంటివి కూడా తగ్గాలంటే మనం గోరింతాకు పెట్టుకుంటే బాగా పనిచేస్తుంది అనమాట. ఇంకా కాళ్ళు చేతులు అలాంటివి లాగడం గట్ట అన్నిటికీ బాగా పనిచేస్తుంది. అది వాతం ఉంది అనుకుంటే వాళ్ళకైతే మనకి మామూలుగా అయితే ఎర్రగా పండుతుంది, కానీ అలాంటి వాళ్ళకైతే ఇంకా నల్లగా పండిపోతుంది కదా. అందు గురించి అయితే మనం గోరింతాకు ఎప్పుడు పెట్టుకున్నా మంచిదే. ఇంకా ఆషాఢంలోనే కాదు, ఉత్తప్పుడు కూడా మనం గోరింతాకు పెట్టుకుంటే మనకి చాలా మంచిది అనమాట. మనం ఇంటి దగ్గర ఉండాలి కానీ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. సింతల డిజైన్ అలా పెట్టుకుందో కామెంట్ చేయండి.